హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇప్పుడు మనము లస్సీ తయారు చేయడం చూద్దామండి. 3 రకాల లస్సీలు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో మనము 3 రకాల ఫ్లేవర్స్ లస్సీలు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, లస్సీ చేయడం మనం స్టార్ట్ చేద్దాము. ఏదైనా ప్లెయిన్ది ముందు మనం స్టార్ట్ చేస్తాం కదా. ప్లెయిన్ లస్సీ చేస్తున్నానండి ఫస్ట్. నేనైతే ఇదిగో ఒక చిన్న గ్లాసుడు పెరుగు తీసుకున్నాను అనమాట. ఇదిగో మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇదిగో ఒక గ్లాస్ అనమాట. ఇది ఒక గ్లాసు లస్సీ అవుతుందండి, ఆ చిన్న గ్లాసుడు. అయితే నేను ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇది ఇలాచీ పొడి వేస్తున్నానండి, కొద్దిగానే టేస్ట్ కోసం అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. అయితే ఇందులో షుగర్ వేస్తున్నానండి. 1 2 3 స్పూన్లు షుగర్ వేసానండి. అలాగే ఇది చిల్లుడుగా బాగుంటుంది కదా, పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టింది అయినప్పటికీ నేను ఐస్ ముక్కలు వేస్తున్నాను. ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసానండి. ఇది బాగా బ్లెండ్ చేయాలన్నమాట. నేను బ్లెండ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, బ్లెండ్ చేశాను. అయితే ఇది లస్సీకి పెరుగు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. అయితే చల్లగా కూడా ఉండాలి, అందువల్ల మనము ఐస్ క్యూబ్స్ వేస్తామన్నమాట. ఇది చల్లగా ఉంటేనే బాగుంటుందండి. అందువల్ల మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే ఐస్ ముక్కలు వేసుకుని తాగొచ్చు అనమాట. ఇదిగోండి, నేను బ్లెండ్ చేసేటప్పుడే ఐస్ క్యూబ్స్ వేసాను. అయినా ఇంకా చల్లగా ఉంటే బాగుంటుంది కదా అని మళ్ళీ ఐస్ వేసానండి. అయితే మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లస్సీ ఎలా చేయాలో చూద్దామండి. డ్రై ఫ్రూట్స్ కోసం నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవంటే ఇదిగోండి, ఇందులో ఇంకా షుగర్ అనమాట నేను, అందువల్ల డేట్స్ వేస్తాను. ఒక 5 డేట్స్ తీసుకున్నానండి ఒక గ్లాసుడు లస్సీకి. ఇవైతే జీడిపప్పులు, ఇవి బాదం పప్పులు, ఇది కిస్మిస్. ఇవన్నీ కూడా మనము ఇలాగ మిక్సీ జార్లో వేసేద్దామండి. ఇందులో కూడా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. దీనికి కూడా నేను ఒక చిన్న గ్లాసుడు పెరుగు వేస్తున్నానండి. పెరుగు ఇందాక వేసినట్టే ఒక గ్లాసుడు వేసాను. అయితే ఇది కూడా మరి మనకు చల్లగా ఉంటే బాగుంటుంది, అందువల్ల ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇది కూడా బ్లెండ్ చేద్దామండి. ఇదిగోండి, బ్లెండ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనము గ్లాసులోకి వేసుకుందాం దీన్ని. ఇదిగోండి, అయితే డ్రై ఫ్రూట్స్ లస్సీ కదా ఇది. పైన కొద్దిగా నేను చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఇది బాదమును, జీడిపప్పును. మీ దగ్గర పిస్తా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. ఏ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే అవి వేసుకోవచ్చు. మీరు ఖర్జూరానికి బదులు షుగర్ వేసుకున్నా మీ ఇష్టం. మరి నేను డ్రై ఫ్రూట్స్ కాబట్టి అది కూడా డేట్స్ వేసి చేశానండి. ఇదిగో ఇంకో టైపు మనము చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు మనము చాక్లెట్ లస్సీ చేస్తామన్నమాట. కోకో పౌడర్ వేసి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేలాగా కోకో పౌడర్తో మనము లస్సీ చేస్తామండి. దీనికోసం నేను ఒక 2 స్పూన్లు, ఇదిగో 1 స్పూను, ఇదిగోండి 2 స్పూన్లు కోకో పౌడర్ వేసానండి. అలాగే పెరుగు 1 గ్లాసుడే వేస్తున్నాను, ఇందాక వేసినట్టుగా 1 గ్లాసు పెరుగు అనమాట. దీంట్లో నేను టేస్ట్ కోసం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. ఇదిగో అమూలు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను అనమాట నేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి కండెన్స్డ్ మిల్క్, లేదంటే మీరు షుగర్ వేసుకున్న డేట్స్ వేసుకున్న మీ ఇష్టం అనమాట. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. మీకు 2 స్పూన్లు వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందువల్ల ఇందులో కూడా ఐస్ క్యూబ్స్ వేస్తాను. ఇదిగోండి, ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇది మనం ఇప్పుడు బాగా బ్లెండ్ చేయాలన్నమాట. ఇదిగోండి, గ్రైండ్ అయిపోయింది. మన చాక్లెట్ లస్సీ కూడా రెడీ అయిపోయిందండి. గ్లాసులోకి వేసుకుందాం. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు కదండి చాక్లెట్ ఫ్లేవరు. ఇలా కూడా మనము ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. మరి సమ్మర్లో అందరికీ చల్లగా తాగాలని, చిల్ అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మనము బయట
కొనుక్కోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఇంట్లోనే మనకి ఏది కావాలంటే అది హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. అది మనం బజార్కి వెళ్ళి ఏవేవో కొనుక్కు రావక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఏది కావాలంటే అది ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అందువల్ల నేను 2-3 రకాలు చూపిస్తున్నాను మీకు. ఏది మీకు నచ్చితే అది, లేదా ఏది మీకు ఇంట్లో అందుబాటులో ఉంటే అది చేసుకుంటారని చూపిస్తున్నానండి. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.